హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో మరొక రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. అయితే ఈ రెసిపీ ఏంటి, పచ్చడి చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, పచ్చడే. ఎప్పుడు చేసుకునే చట్నీలు బోరు కొట్టినప్పుడు అల్లంతో హెల్తీగా టేస్టీగా పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇక ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక పెద్ద స్పూన్ మెంతులు వేసుకొని డ్రైగా ఇలాగా రోస్ట్ చేసుకోవాలి. మనకి మెంతులు కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇక దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత అదే బాండీలోకి వేరుశనగ నూనె ఒక 3 స్పూన్లు వేసుకుందాం. మనం ఏ పచ్చడైనా సరే వేరుశనగ నూనెతో చేసామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక ఈ అల్లం పచ్చడి కోసం నేను ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు అల్లం తీసుకుని, అంటే మనం తొక్క తీసినాక మనకి అల్లం అనేది 100 గ్రాములు ఉండాలండి. అల్లం తొక్క తీసుకొని నీట్గా వాటిని క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి కొంచెం సేపు ఫ్యాన్ కింద కానీ ఎండ కింద కానీ ఆరబెట్టండి, ఆ తడిపోయే వరకు. తర్వాత ఆయిల్లో ఈ అల్లం ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయ్యాక అల్లం ముక్కల్ని బాండీ నుంచి సపరేట్ చేసుకోవాలి. అల్లం ఇలా నూనెలో వేయించడం వల్ల మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇక మీరు కూడా తప్పకుండా అల్లం చట్నీ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ నేను వేరుశనగ నూనె ఒక కప్పు తీసుకున్నాను. అదే బాండీలో వేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని కాస్త హీట్ అయ్యాక తాలింపు గింజలు ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. మనం ఈ అల్లం పచ్చడి ముందుగానే తాలింపు రెడీ చేసుకోవాలి. దానికోసం ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇక మనం సిమ్లో పెట్టాం కాబట్టి పచ్చిమిరపకాయలు తాలింపు గింజలు కాస్త కలర్ మారే వరకు ఉంచుకోవాలి. మనం ఈ తాలింపు వేసి దాన్ని చల్లారాక మాత్రమే మనం పచ్చడిలో కలుపుతామన్నమాట. అందుకని చెప్పి ముందే నేను తాలింపు రెడీ చేసి పెట్టుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే కరివేపాకు వేసుకోండి, నేనైతే వేయట్లేదు. ఇంకా పచ్చిమిరపకాయలు కలర్ మారిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ తీసి పక్కన ఉంచేసుకోవాలి. పిల్లలు ఉంటే దూరంగా పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు చింతపండు వేసుకొని ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి చింతపండు అనేది దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చింతపండులో తొక్కలు పిక్కలు ఏమీ లేకుండా చూసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. మనకి కాస్త దగ్గరగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ చింతపండుని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. మనకి అర్థమవుతుందండి, చింతపండు పేస్ట్ లాగా దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు ఆపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇక మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కాస్త చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. అల్లం, మెంతులు, వెల్లుల్లిపాయ రెమ్మలు, సాల్టు ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నానండి. మీరు మామూలు సాల్ట్ అయినా వాడచ్చు, లేదా కల్లుప్పు అయినా వాడచ్చు. ఒక పావు కప్పు సరిపోతుంది. వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా వస్తుందన్నమాట. ఇలాగ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చూడండి. మనకు అల్లం అనేది చాలా వరకు గ్రైండ్ అవుతుంది. తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి చింతపండు ఉంది కదండి, అది వేడి చల్లారిపోయాక ఈ చింతపండు పేస్ట్ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇక దీనిలోకి ఒక కప్పు బెల్లాన్ని చక్కగా తురుముకొని పీచులు ఏం లేకుండా నీట్గా శుభ్రం చేసుకొని ఒక కప్పు వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు ముడి కారం అయితే వేసుకోవాలి, అంటే ఉట్టి మిరపకాయలు ఆడించిన కారప్పొడి. ఇక మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఒక సైడ్ పల్స్ ఇచ్చుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుంది. ఇక ఇలా మనకి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ అల్లం పచ్చడిని తాలింపు వేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ముందుగానే తాలింపు వేసి పెట్టాను. ఆయిల్ చల్లగా అవ్వాలి, అంటే గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. వేడి నూనెలో తాలింపు వేస్తే మనకి పచ్చడి అనేది కలర్ మారిపోతుంది, ప్లస్ ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. కాస్త ఆయిల్ హీట్ తగ్గాక మనం ఈ పచ్చడిని తాలింపులోకి వేసుకోవాలి. ఫస్ట్ మనం పచ్చడి వేసినప్పుడు అరే ఆయిల్ అంతా ఉండిపోయింది అనిపిస్తుంది, కానీ మనం పచ్చడి అనేది ఆయిల్లో మిక్స్ చేసే కొద్దీ ఆయిల్ మొత్తం కూడా పచ్చడికి పట్టేస్తుంది. ఇది పక్కా కొలతలతో చేసిన అల్లం పచ్చడి అండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అన్ని కొలతలు పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఉప్పు కారం ఒక్కసారి టేస్ట్ చేసుకొని సరిపోకపోతే చూసి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. చాలా వరకు సరిపోతుంది, యాడ్ చేయాల్సిన పనే ఉండదు. చూసారా ఆయిల్ మొత్తం ఎలా లాగేసిందో. ఇక ఆయిల్ మొత్తం పీల్చుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ అల్లం పచ్చడి అయితే మనకి చాలా రోజులు స్టోర్ ఉంటుంది. మనం దీన్ని రైస్లోకి తినొచ్చు, లేదా దోశ, ఇడ్లీ
ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా గుంటూరు స్టైల్ అల్లం పచ్చడి అండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు దీన్ని ట్రై చేయండి. ఇక దీన్ని తడి ఏమి లేకుండా చక్కగా నీట్‌గా ఒక గ్లాస్ జార్‌లో వేసుకొని రోజువారీ తీసుకొని వాడుకోవచ్చు. లేదా అలాగే మనం గ్లాస్ జార్‌లో మూత పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. మనం ఏ పచ్చడి స్టోర్ చేయాలన్నా వాటర్ తడి అనేది అస్సలు తగలకూడదు. ఎప్పుడైనా తడి తగిలిందంటే ఆ పచ్చడి బూజొచ్చేస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఈ వీడియో చాలా యూస్‌ఫుల్‌గా ఉందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం పచ్చడి చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.